చాలా మంచి సంబంధం. ఆ అబ్బాయిని ముట్టుకుంటే డాగడిపోతాడు. పైగా ఆళ్ళు అన్నీ చూసి ఉన్నారేమో, ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకునే స్టేజ్లో లేరు. మామూలు సంబంధం కాదు. ఇది ఎవరి గురించి చెప్తున్నానో, ఎవరికి సూటిగా తగలాలని చెప్తున్నానో వాళ్ళకి తగిలి ఇక నుంచి అయినా పిచ్చి పిచ్చి డ్యాన్స్లు వేయడం అన్నీ మానేసి ఎంత తొందరగా ఆలోచన నుంచి బయటపడిపోతే అందరికీ అంత మంచిది. ఆగో, ఎక్కడికి? ఒక అబ్బాయిని చూడగానే ఆడు ఎలాంటోడో ఆడు గొడవ ఏంటో మొత్తం అంతలా వేసేయాలి. లేకపోతే బుక్కులు చదవడం ఎందుకు, ఈ బూస్టులు తాగడం ఎందుకు? నువ్వు ఎన్నైనా చెప్పు, ఎంత గొప్ప సంబంధమైనా తీసుకురా. సీతకు పెళ్లిగా అంది చిన్నదానికి పెళ్లి చేయటానికి నేను ఒప్పుకోను. అరే, ఒక్కగాను ఒక ఆడపిల్ల, దానికి ఏ ముచ్చటా తీరలేదు. చూడండి, దీనికైనా మీరు ముందుండి చేయకపోతే నేను చచ్చినంత ఒట్టే. ఉండవే అమ్మా, అన్నయ్య మాట్లాడుతాడు కదా, ఎందుకు నీకు ఊరికి ఆవేశం? ఏంద్రా మాట్లాడేది? ఏంది మాట్లాడేది? జన్మంతా మీరే మాట్లాడుతూ ఉండండి. ఎప్పుడైనా నన్ను మీరు మాట్లాడించారా? చూడండి, మీ ఇద్దరికంటే వాడంటేనే నాకు చాలా ఇష్టం. వాడు ఎలాగూ పోయాడు. వాడి గురించి మీరు ఎప్పుడైనా పట్టించుకున్నారా? వీళ్ళంతా ఉన్నారా? వీళ్ళు పట్టించుకున్నారా? పట్టించుకున్నారా చెప్పండి. ఏంటి బావగారు, అనగారు అందరూ బాగున్నారా? ఇదిగోమ్మా, అత్తయ్య తన చేతులతో సున్నుండలు చేసి ఇచ్చింది. ఎప్పుడూ చక్కగా హాయిగా ఉంటూ సున్నుండల లాంటి పిల్లని కనమని మరీ చెప్పింది. ఏమ్మా బాగున్నావా? అందరూ బాగున్నారా? అరే రే, కంగారులో మర్చిపోయానే. ఏమా బాగున్నావా? ఆరోగ్యంగా ఉన్నావా? ఎలా ఉన్నావు? కూర్చోండి అన్నయ్య. బాగున్నావమ్మా? బాగున్నాను. అందరినీ ఒక చోటు చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో. ఎరా కొండలరావు, ఎప్పుడొచ్చావు? వారు అదృష్టం అంటే మీరు ఇలా అంటున్నారు, అలా వచ్చారు. ఏం లేదు అన్నయ్య గారు, సీత పెళ్లి గురించి చిన్నదానికి మంచి సంబంధం కుదిరే దారిలో ఉంది. కుదిరితే సీతకి దీనికి ఒకే ముహూర్తంలో చేసేస్తని ముసలిదంటుంది, మీరు వచ్చారు. ఇప్పుడు సీత మీద మీకెంత బాధ్యత ఉందో మాకు అంతే ఉంది. అందులోనూ పెళ్లి విషయం ఒకటికి 2 సార్లు చూసుకోవాలా. మీకు ఉంటుంది మనసులో, పెద్దోడికి ఇచ్చేస్తే బాగుంటుంది అది ఇదని. కానీ ఏదంటారు, ఇది అప్రయోజకత్వం. పని పాట లేక అలాంటి వాడికి చేయడానికి మీకు మనసు ఒప్పుకోదు కదా. నలుగురు ఏమంటారని మీకు ఉంటుంది కదా. ఇప్పుడు మన కొండలరావు ఉన్నాడు, వాళ్ళ అబ్బాయికి సీతని చేసేద్దాం అంటే ఎగిరికి గెంతేస్తాడు అనుకుంటావా? ఏంటి మా ఎదవ కానీ టక్కని అంటాడు. అంటున్నారు కదా, సీతకి తొందరలో మంచి సంబంధం చూసి చేసేద్దాంలేండి. సీత విషయంలో ఎవరికైనా మంచే చేయాలనిపిస్తుంది, ఇంకో ఆలోచన ఉండదు. ఎందుకంటే అది సీత. అవును. అత్తయ్య, చీరలా ఉంది. నన్నెందుకు అడుగుతున్నావు? ఏ ఇక నుంచి మాతో ఉంటావా పెడతావా? సొంతం అనుకుంటామే కానీ. అత్తయ్య గారండి, చూసారా పెళ్లి చూపులు అనగానే ఎంత బాగా రెడీ అయిందో. మావయ్య కూర్చోమన్నాడు, కూర్చుంటున్నాను అంతే. కూర్చోమంటాడు, మావయ్యకి ఏం పని? చూసొస్తాను సున్నుండలు చెయ్యండి అని పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు మావయ్య. ఊరుకోండి అత్తయ్య, పెద్దోడే బాగుంటే ఇవన్నీ అనుకోవడం ఎందుకు? ఏమో మావయ్య ఏ పరిస్థితుల్లో మాట ఇవ్వాల్సి వచ్చిందో ఏంటో. మరి మనందరం మావయ్య గౌరవం కాపాడుద్దా? మేము చాలా ఓపెన్ ఫ్యామిలీ సార్, టోటల్గా ఓపెన్. మా ఇంట్లో కూడా అన్ని ఓపెన్గా మాట్లాడుకుంటాం. మావాడే అమ్మాయిల విషయంలో కొంచెం అమ్మాయిలు అటు ఇటు పరిగెత్తకూడదు అంటుంటాడు, ఏం మాట్లాడకూడదు అంటుంటాడు. ఏం మాట్లాడుతున్నావు డాడీ? నీకంటే ఇంకా నేనే చాలా ఓపెన్ తెలుసా. నువ్వే మమ్మీకి బోల్డ్ అని రెస్ట్రిక్షన్స్ పెడుతుంటావు. ఏ మమ్మీ చెప్పు. లేదురా, నేను టోటల్ ఓపెన్ రా. ఆ బెజవాడు భలే సంబంధం తీసుకొచ్చట. మనమే డబ్బా రాయిళ్ళు అనుకుంటే మనకన్నా డబ్బా రాయిళ్ళు ఇల్లు. అలా సూత నిలబడ్డా కొండలరావు, పిలువు సీతనే. ఇయో సీత పిలుస్తున్నారు. డాడీ, షీఈస్ బ్యూటిఫుల్.
కొండలరావు గారు ఎవరండి ఇతను? వాళ్ళ పెద్ద అబ్బాయి సీతకి చాలా ఇష్టం. మీరు కాకపోతే అతనే చేసుకునేవాడు. మీరు ఓపెన్ కదా, అందుకే చాలా ఓపెన్గా చెప్పేశా. డాడీ మేక్ ఇట్ ఫాస్ట్, షీఈస్ బ్యూటిఫుల్. అమ్మ తొందరగా ఏదో ఒకటి సెట్ చేసేయండి. మాకన్నీ ఓకే సార్, డబుల్ ఓకే. నిశ్చితార్థం లాంటి ఫార్మాలిటీస్ ఏమి ఎక్కర్లేదు. లోపల నుంచి 2 కండువాలు తెప్పించండి. ఒకటి వాడికి గప్పండి, ఒకటి నాకు గప్పండి. వారం రోజుల్లో పెళ్లి అయిపోవాలి. సార్ మీరు కూడా ఒక మాట నేయండి. చెప్తారా మీరు అన్ని తెలుసుండి. వాళ్ళు తొందర పెడుతున్నాడు, మనం మాత్రం ఏం చేద్దాం చెప్పు. పెళ్ళంటే మాట్లాడి బోల్కి వచ్చి చూసుకోవద్దు. ఇప్పుడే పిలవకూడదు, 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 పిలవకూడదు. కానీ పద్ధతుల విషయంలో మాత్రం చాలా పట్టింపు. పిలవకూడదు, 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 పిలవకూడదు. ఏయ్, ఏయ్ ఏంటది? ఇటీ ఏంటే? ముట్టుకుంటే డాగడిపోతాడంట. చాలా బాగా చూసుకుంటాడంట. ఇదిగో చూడు, నాకన్నా ఒక్క క్వాలిటీ ఆడికి ఎక్కువ ఉన్నా సరే చేసేసుకో. నీ బాబు చూపించిన గొట్టంగాడే కాదు, ఎవడన్నా సరే చేసేసుకో. ఎడే నాకు ఎవరితో ఒకటి వస్తుంది. ముద్దు పెడితే 30 రోజులు కందిపోయే బొగ్గల్లో వస్తుంది. పెడే కాదు. అసలు ప్రపంచం ఇంత అందంగా ఉందంటే దానికి కారణం అమ్మాయిలు అబ్బాయిలు అనుకున్నాను రా. తూచిదినా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఒక అమ్మాయి ఎలా కోరుకుంటే అలా ఉందంటే కష్టంరా. జీవితాంతం మనల్ని తప్పులు చేస్తుంటే సరిదిద్దే ఆనందలాగా ఏదో బిల్డప్ నీళ్ళు. ధైర్యం ఉండాలి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. అలా ఉంటే నేను ఇష్టపడతాను. ఉత్తిది వీళ్ళకి ధైర్యం ఎప్పుడు కావాలి తెలుసా? బండి ఎక్కించుకున్నప్పుడు పడకుండా తీసుకెళ్ళడానికి కావాలి. పులాషం వేసినట్టు ఆ చూపేంట్రా దైదుడా. ఎలా ఉందమ్మా? ఎప్పటికప్పుడు ఆయన బీపీ పల్స్ అబ్జర్వ్ చేస్తుండండి. ఓకే సార్. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ముఖ్యంగా మీరు ఆయన సకాలంలో తీసుకొచ్చి మంచి పని చేశారు. ఏం కాలేదు. అదిగో నేను చెప్పానా, ఆయనకేం కాదండి, ఆయన బాగుంటాడు. బాగుంటాడు లేరా. ఒకవేళ బాగోపోయినా మీరంతా కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా బాగుండి తీరతాడంతే. గుడ్. నమస్కారం.
చిన్నోడా, మీ నాన్న ఏ వార్డులో ఉన్నాడు? రండి. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం, బాగున్నారా? తొందరగా కోలుకున్నారు మొండి మనుషులు. నమస్కారం అమ్మా. ఓహో కొండలరా, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? నాన్నగారి కోసం. ఈ టైంలో నువ్వు ఈయన పక్కన ఉన్నావు చూడు, ఎక్కేసావయ్యా, ఓ మెట్టు ఎక్కేసావు. మీకు బతుకు తెరువు తెలియదు, బతుకు తెరువు తెలియదు అని ఆ బెజవాడ ఆయన అంటుంటే నేను ఓ మాట కలిపేవాడిని. బతుకు తెరువు కంటే బతకడం చాలా గొప్పదని, ఆ బతుకు మరొకరిని బతికించడం కోసం పడంగా పెట్టడం అనేది అంతకంటే గొప్పది అని చేసి చూపించారు. మీరు కాపాడింది ఎవరినో కాదు, నా తమ్ముడు కొడుకుని. వాళ్లే వస్తా అన్నారు. వెళ్లాల్సింది మీరు కాదు, నే వెళ్ళి కలిసి వస్తాను అని చెప్పొచ్చాను. ఆర్టిఫిషియల్గా ఏడవటం చేత కాదు, ఇంకోటి చేయలేను. మనస్ఫూర్తిగా మీకు నమస్కారం పెట్టుకోవడం తప్ప. వారండి. ఏరా చిన్నోడా, ఏం చేస్తున్నావు? చూస్తుంటే మీ ఊరికంటే తెలివిగలలాగా ఉన్నావు. ఏంటి లేటు? లైఫ్ని తొందరగా క్యాచ్ చేసేయాలరా. మీ నాన్నగారున్న పొజిషన్కి ఇప్పటికే సెటిల్ అయిపోయి ఉంటే ఎంత బాగున్నావు. ఆ రోజున పెద్దవాడిని కూడా నేనేం అనలేదండి, చిన్న మాట కోపగించుకుని వచ్చాడు. సర్లే, అయిపోయింది కదా, వాడు నా దగ్గరికి పంపించండి, ఆడి సంగతి నేను చూసుకుంటాను. మా మా ఇక్కడున్నారా? మా రేపు సాయంత్రం బయలుదేరుతున్నాను హైదరాబాదు. ఇంకో 4 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదరా. ఏముంటామే, ఉండేం చేయాలి, వెళ్ళి ఏదో ఒకటి చేసుకోవాలి కదా. ఇదే ముక్క పెద్దోడికి చెప్పరా, ఏదో రకంగా వాడిని పంపించారా. ఆ వైజాగ్ ఆయన కూడా ఆయనంతటా ఆయనే రమ్మని చెప్పారు. బాగోదు మళ్ళీ. ఎంతకాలం ఉంటాయి కోపాలు? ఏదో నీది నువ్వు చూసుకోవడం కాకుండా వాడికి గట్టిగా చెప్పి పంపించారా. అదేదో నువ్వే చెప్పొచ్చుగా. నువ్వు చెప్పవు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ప్రతిదీ నాకే చెప్తారు. ఆడి దగ్గరికి వెళ్ళి ఎవరేమో అడగరు. నువ్వు కానీ నాన్నగాని ఒకసారి కాకపోతే ఒకసారి ఆడి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా ఖాళీగా బయట తిరుగుతున్నాను అడుగుంటే ఈ పాటికి సెట్ అయిపోయాడు. కానీ మీరు అడగరు. మీకు మొహమాటాలు, భయాలు, పిరికితాను అవే మాకు అంటగట్టారు. సత్తనం పోరాళ్ళకు ఒక్కొక్కరితోనూ బయట పంపించు పంపించు పంపించు. ఏంట్రా, ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నా పెద్ద కొడుకు అంతే, వాడికి చేత కాదు. నీలాగా అందరితో వాడు కలిసిపోలేడు. వాడికి రాదు, నాకు రాదు. అందుకే నిన్ను అడిగాను. పొద్దున్న లేచిన కాడి నుంచి నేను అది చేస్తాను ఇది చేస్తాను కబుర్లు చెప్తావుగా. పెద్ద పోరాడాలి. పోరాడకపోతే ఊరికే పెట్టేస్తారంట అన్నం. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే మోహం చెల్లట్లేదు. ఏం చేస్తున్నారని ఒకటే అడగడం. చిన్నపిల్లలేమిటి చెప్పడానికి? ఏమన్నా అంటే చాలు కోపం పొడుచుకొచ్చేస్తుంది. మోహం చూడు. ఏరా, ఏం చేయమంటావు? నాకైతే వెలుబుద్ధి కావట్లేదురా. ఏం వెళ్తావు వెనక్కి? ఓసారి మాట్లాడి వచ్చాక వాళ్ళు మారుండొచ్చు, కానీ మనకుండాలి కదా. మళ్ళీ అదే గోల, అదే జనం. మనకి తెలీదా ఏం చేయాలని? నువ్వే అంటావు కదరా, కొడితే గట్టి కొట్టాలని. అదే కరెక్ట్. ఇప్పటికీ నమ్ముతానురా, దేనికైనా లిమిట్ ఉంటుంది. మనం ఎప్పుడు అలా ఉండిపోం. రే, పోనీ నీ మనసులో ఏమైనా ఉందారా నేను తిరిగి వెళ్ళిపోవాలని? ఏమైనా ఉంటే చెప్పరా. ఏరా, ఏం చేయాలి చెప్పు. నాకంటే ముందే పుట్టావు కదరా, నీకు తెలీదా ఏం చేయాలి ఏం చేయకూడదు.
లిమిట్ ఉండాలి, లిమిట్ ఉండాలి. ఉంటుంది, ప్రతి దానికి లిమిట్ ఉంటుంది. బతకటానికి ఉంటుంది, బంధానికి ఉంటుంది, భరించడానికి కూడా ఉంటుంది. లిమిట్ ఉండాలి, లిమిట్ ఉండాలి. ఏమనంటే మాకు తెలీదా అంటాం. మరి తెలిస్తే అడిగేసేయచ్చు కదా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏది మంచి ఏది చెడని చెప్పుకుంటూ కూర్చోటం. దీనికి తోడు తొక్కలో సెంటిమెంట్లు ఒకటి. ఏమన్నా అంటే నువ్వు ఫీల్ అవుతావు, ఏమన్నా అంటే నేను ఫీల్ అవుతాం. ఇలాగే పట్టు కూర్చుంటే ఒక స్టేజ్ వచ్చే Everything is fine. You seem qualified, your credentials are good, certification is fine. But there's one thing. Your smile is not real. ఏంటి సార్? మీ నవ్వే కొంచెం. It's a fake smile. లేదు సార్, బాగానే అవుతున్నాను సార్. No. Don't you think your smile is fake? See, it should come from the heart. అక్కడి నుంచి అవుతున్నాను సార్. చూడండి, రేపు మీ కింద 200 మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు. వాళ్ళందరినీ మీరు మీ స్మైల్తోనే లీడ్ చేయాలి. నాట్ విత్ యువర్ వర్డ్స్, నాట్ విత్ యువర్ యాక్షన్స్. వీ వాంట్ టు సీ దట్ స్మైల్. కెన్ యూ ట్రై దట్ అగైన్? No. భండార్, వాట్ యు సెడ్ ఇస్ రైట్. డోంట్ యు థింక్ సో? నేను ముందే చెప్పానండి, నీకు అంత సీన్ లేదు. These young guys, they have big goals. Not the skills. They should learn These more. guys will come to these kind of jobs, you know. నవ్వు వస్తే నవ్వాలి, ఏడుపు వస్తే ఏడవాలి. నువ్వు ఇచ్చే ₹1,00,000 కోసం ఎలా నమ్మంటే అలా నవ్వటం నవ్వాలి కాదు. తొక్కలో ఉద్యోగం. అరే బాబా, యూ షుడ్ ఫేస్ ఇట్. ఫేసాక అది గుడ్డా. బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు, బ్రతుకెలా ఉండాలో నువ్వే తేల్చుకో. అనుకున్నవన్నీ అవవు, ఎప్పుడు ఏదో కరువు, అందుకీ కమ్మని కలలో సరి చూసుకో. వేసవికి మావిడి పళ్ళు, వానలకు ఆహరి వేళు, చలికి ముగ్గుల ముంగిళ్ళు, కష్టాలకిలా చిరునవ్వే. పరమేశ్వరుడు ఉన్నాడయా, రామచంద్రమూర్తి ఉన్నారయ్యా, మనకేం బెంగ, ఎన్నొస్తేనే ఆయన చూస్తారు అని పరమ సంతోషంతో ఇదం వచనమబ్రవీత్. మావయ్య, ఆయన భద్రాచలం వెళ్దాం. ఏమన్నా విశేషమా? నీ ఆరోగ్యం బాగుంటే మొత్తం అందరూ కలిసి వస్తామని మొక్కేసుకున్నాను అంతే. ఊరుకోవే, అన్ని బాగుంటే తర్వాత ఎప్పుడైనా వెళ్ళొచ్చు. వెళ్తే అన్ని బాగుంటాయి. నీకే పెద్ద తెలిసినట్టు. ఏమో, నాకు అన్నలు తెలిసిపోతే అంతే. మావయ్య వెళ్దాం మావయ్య. ఏంటే? మీ అందరికి ఇష్టమైతే నాదే ఉంది. అయితే నాన్నంతా చెప్పేసేస్తా. సీత, ఇట్రా కూర్చో. వెళ్దామా? బాగుంటుందా? చాలా అంటే చాలా. సరే. ఇట్రండి. కూర్చో. పెద్దోడు, అచ్చినట్టు తీసుకురా. వెళ్ళేటప్పుడు రాముడు ముత్యాలు తీసుకెళ్ళాలి, మర్చిపోకు. ఆయన కూడా చెప్పు. ఎంత మంచి దర్శనమో చూడు. ఏమండి బావగారు, బాగున్నారా? మావయ్య, ఇవే బెజవాడ వాళ్ళు. నమస్కారం అండి. నమస్కారం. సీత కూడా వచ్చింది. అందరూ వచ్చినట్టున్నారు కదా? అవును, అందరూ వచ్చారు.
జై శ్రీరామ్ 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 రండి రండి పర్వాలేదు రండి రండి ఇన్స్పెక్టర్ గారు ఇటు రండి ఇటు రండి సార్ ఇదిగో అక్కడ నీలం కండ వేసుకుని కూర్చున్నాడు చూడండి ఆ పెద్ద ఆయన ఇటు తీసుకురండి త్వరగా ఓకే సార్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నమస్కారం అండి. బాగున్నారా రండి రండి నిజంగా అందరికీ రండి పర్వాలేదు రండి ఈ అవకాశం అందరికీ వచ్చేది కాదు కూర్చోండి అంతేనా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ అవకాశం నేను ఇచ్చింది కాదు రాములు వారే ఇచ్చింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ తీసుకురా సార్. ఎవరైనా వచ్చా ట్రాన్స్ఫర్ బదులు కొడితే ఈ గొడవ వదిలిపోతాయా సార్? ముట్టుకోకండి సార్, షాక్ కొడితే పోతాం. ముందే పోతాం. పెద్దోడా పెద్దోడా త్వరగా పంపండియా. శ్రీరామ్ ఏం భయం లేదు, ఆగండి, ఎక్కడికి పరిగెత్తొద్దు, కూర్చోండి కూర్చోండి.
ఇలా తప్ప ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. 15 నిమిషాలు మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఏదైనా భలే వెళ్ళారా, భలే కాపాడారు. అలా ఉండాలి. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. అదిగో చూడు, అందులో పిరికోడున్నాడు, ధైర్యవంతుడున్నాడు, డబ్బున్నోడున్నాడు, డాక్టర్ ఉన్నాడు, పియూనున్నాడు. ప్రతి ఓడ దందాపున ఒక్కటే, దేవుడా నేను మంచోడిని నన్ను కాపాడు, దేవుడా నేను మంచోడిని నన్ను కాపాడు. అవన్నీ చూసి నటనలు అనుకుంటామే, అవి నటనలు కాదా. మనుషులు మంచోడురా, మనిషి అంటేనే మంచోడు. ఏమి ఇచ్చానో నేను మీకు? ఆస్తులు ఇచ్చానా, ఏదైనా ఇచ్చానా? రెక్కలు ఇచ్చాను, పోరాడండ్రా అని. ఒక సామాన్యుడిగా ఏమి ఇవ్వగలంరా మనం ఈ సమాజానికి? ప్రేమతో కూడిన ఒక మంచి కుటుంబం తప్ప దానికి మించింది ఏదైనా ఉందేంట్రా? ఇదిగో, ఈ జన్మకి ఈడ్ని అన్నయ్య, ఈ జన్మకి ఈడ్ని తమ్ముడు, ఈ జన్మకి నేను మీ నాన్నని. జన్మల వరకు ఎందుకురా, ఈ రోడెంట మళ్ళీ వస్తామో లేదో మనకే తెలీదు. అందుకే ఎదురొచ్చే ప్రతి వాడిని చిరునవ్వుతో పలకరిస్తూ వెళ్ళిపోతే చాలు. ఆ భగవంతుని మన కోసం ఏం కోరుకోవాల్సిన అవసరం లేదురా. అలా కోరుకోవాల్సి వస్తే పక్కోడు గురించి కోరుకోవాలి. భగవంతుడా, నిజాయితీగా బ్రతికే ఏ ఒక్కడిని చిరునవ్వు నుంచి దూరం చేయకు తండ్రి, చిరునవ్వు నుంచి దూరం చేయకు. అంతే. దా, వెళ్దాం. రే రే, అది ఏదైనా మొహం చూసి చెప్పరా. నాకు మనిషి అంటే మైకరా, అందుకే ఏది పడితే అది బాగేస్తా ఉండేవాడిని. అలాగే నీ దగ్గర కూడా బాగేసి ఉంటాను. ఏమనుకోకరా బాబు. లేదులేరా, ప్రతిదానికి కొత్తగా ఏదైనా ఉంటే చెప్పు, కొత్తగా ఏదైనా ఉంటే చెప్పు అనేవాడిని. కానీ ఆ రోజు నువ్వు నాకంటే ముందు పుట్టావు, నీకు తెలియదా అనేసరికి చాలా కొత్తగా అనిపించిందిరా. ఎవరున్నారా నాకు, నువ్వు తప్ప. వయసులో చిన్నవాడివి, గడిదిగుడ్డు, నాకే గోలన్నా నీతో చెప్పేసుకోవచ్చు అనుకునేవాడిని. కానీ ప్రతి మాట నిన్ను అంత పరీక్ష పెడతా నేను ఎప్పుడు అనుకోలేదురా. అసలు అప్పుడే చెప్పేసి ఉండొచ్చు కదరా నువ్వు. ఒకటే లెక్కరా, పుట్టే ఉంటే గొప్పగా ఉండాలి, గొప్పగా బతకాలి, బతికించాలి, అంతే. అది నీలో చూడపోయేసరికి కోపం వచ్చేస్తా ఉండేదిరా. డైరెక్ట్గా ఎలా చెప్పాలో తెలియక ఇండైరెక్ట్గా ఏదో ఒకటి అనేసేవాడిని. చెప్పపట నువ్వు నాకన్నా పెద్దోడని కాదురా, మంచోడివి, నాకంటే మంచోడివి, నాకంటే ఏంటే అందరికంటే మంచోడివి. నువ్వు అన్నదే కరెక్టా. నేను నాటకాల్లోనే చాలా నాటకాలు ఆడాను. నీ దగ్గర, ఓ అమ్మాయి దగ్గర,
అందరి దగ్గర హే. నోరు మీరా, నీకన్నా కొన్ని తెలుసు, నాకు అది కూడా తెలియదు. అసలు ఎలా ఉండాలో తెలియక నేను ఇలానే ఉంటాను, నేను అలానే ఉంటాను, అదొక లైన్ పెట్టుకొని తెలియకుండా నీకంటే నేనే ఎక్కువ నటించేశాను రా. నానంతే కరెక్ట్. ఈ జన్మకే నువ్వు నాకు అన్నవి, ఈ జన్మకే నేను నీకు తమ్ముడిని. ఏరా, ఈ జన్మకేనారా? నీదేదో వచ్చిందిరా బాబు. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీరగట్టింది. చీరలో చందమామ ఎవరమ్మ, ఆ గుమ్మ సీతమ్మ. నువ్వు అందరిని వదిలేసి వెళ్ళిపోదావు అని అనుకున్నావు కదా. నాకు మొదటి నుంచి అన్నీ తెలుసు. మీ ఇద్దరి మధ్యన ఏం జరిగింది అది కూడా తెలుసు. నాకే కాదు మా అయ్యకి కూడా తెలుసు. అన్నీ నేనే చెప్పాను. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నలు తెలిసిపోతే అంతే. అసలు నీకు నేను ఏం తక్కువ చేశాను? అందరి మొగుళ్ళలాగా నా పిల్లలకి తలనొప్పులు అవి వస్తే అమృతాంజన అవి రాసి చిన్ను బుజ్జు కన్నా అయ్యే నీకు రావు కదా. నాకు జ్వరం వచ్చినా సరే నువ్వు అసలు నన్ను పట్టించుకోవద్దు. నన్ను జీవితంలో సినిమాకు కూడా నువ్వు తీసుకెళ్ళొద్దు. సీత, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి. కొప్పున పూలు గుప్పే తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. రానే వచ్చాడో యమ్మ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయ. రానే వచ్చాడో యమ్మ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా. సీతకి రాముడే సొంతమయ్యే చోటిది, నీలతో ఆకాశం వీయముందే వేళిది. మూడు ముళ్ళు వేస్తే మూడు లోకాలకి ముచ్చటొచ్చినమ్మా. ఏడు అంగలేస్తే ఏడు జన్మాలకి వీడది సీతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టుపై చిలక వాలింది. చిలకమ్మ ముద్దుగా చెప్పిందో మాట, ఆ మాట విన్నవా రామ అంటుంది. రామ రామ అన్నది ఇంకా? చెప్పు. నువ్వే చెప్పు. ఇంకా ముట్టుకుంటే డాగడిపోద్దాను. దొరికాడాడు, సెట్టాడా? నువ్వు కూడా అన్నావుగా ముద్దు పెడితే 30 రోజులు కందిపోయే బుగ్గులన్నది వస్తుందని. వచ్చిందా? నువ్వు అనుకుంటా కానీ పెద్ద బాగోవే. నువ్వు మట్టుకుంటావు మరి. ఏదో అందరు చెప్తారంతే. ఆయనెవరు? ఈసారి నేనే. ఏమంటే భోంచేరా? ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. లేవారంటే మీరు మా వంశం పెరగడానికి 2 అమ్మాయిలను ఇచ్చారు, మీకన్నా గొప్పవారు ఎవరుంటారు? అన్నగారు మందే లేదు, అంతా ఆడదే. ముందు అమ్మాయిని చెప్పానండి. ఏం చెప్పంటావురా? చెప్పా. నేను అది వచ్చాం. నేను అదేంట్రా బాబు, పేర్లు చెప్పరా. నేను సీత వచ్చాం అంతే. మావాడు చెప్పేసి అమ్మాయి చెప్పాలి. మా మావయ్య గారి పేరు, మా మావయ్య గారి పేరు, మా అత్తయ్య గారి పేరు, వాళ్ళ అబ్బాయి పేరు, వాళ్ళ ఆవిడ నా పేరు సీత. మా ఇంతటి వచ్చాను. నెక్స్ట్ నువ్వేరా. వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి.
ఇంకేంట్రా? ఇంకేంటా బోల్డ్ ఉన్నాయిరా బాబు. సర్లే, వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి చెప్తూ కానీ డబ్బులు ఉన్నాయా? ఉన్నాయిరా. ఏంటి ఉండేది? రే 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 ఉన్నాయిరా బాబు. రే రే ఉంచుకో, సరదా అవసరం పెట్టి అవుతుంది. ఉంచుకో. ఆ. ఒంటరిగా నీటి బిందువు లాంటి తలుక్కుమనే వ్యక్తిత్వంతో, జంటగా సముద్రమంత ఐకమత్యంతో, కలిసి విడిపోతూ, విడిపోయి కలుస్తూ, ఎదురయ్యే అడ్డంకులన్నింటినీ ప్రేమతో దాటడమే మనిషి లక్షణం. అటువంటి మనుషులున్న కుటుంబాలు, అటువంటి కుటుంబాలున్న ఊళ్ళు, అటువంటి ఊళ్ళున్న దేశాలు అన్నీ ప్రేమమయం. ఇదే మన భారతదేశం ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన వసుదైక కుటుంబం.